వాళ్ళు చాలా బాహాటంగా కుల భాష మాట్లాడటము, జగన్ రాకుండా చేయాలంటే మనం తప్పకుండా మనము అంటే ఇక్కడ చాలా అండర్లైన్ మనము అంటే కులము అని ఆయన కుల సభల్లోనే చెప్తున్నారు. దీని మీద తెలుగుదేశం వాళ్ళకు కూడా పెద్ద సంతోషంగా లేదు. ఏబి వెంకటేశ్వరరావు అనవసరంగా మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నాడు, ఆయనకి ఇంకేం పదవి ఇచ్చే ఆలోచన చంద్రబాబుకి లేదు. పదవి రావడం లేదన్న ఒక అసంతృప్తి ఆయన అభిమానుల్లోనూ ఆయనలో ఉందో లేదో నాకు తెలియదు. ఆయన వెనుకున్న వాళ్ళల్లో మటుకు అది ఉంది. దాంతో వాళ్ళు అత్యస్తుంటే అదే సమయంలో ఈ సినిమా విఫలమైపోయి ఇది కూడా వచ్చేసరికి రాజకీయంగా తెలుగుదేశంలో నెంబర్ 2 తెలుగుదేశం జనసేన మధ్యలో వచ్చి ఇవన్నీ కూడా కలిసి ఏపీలో ఒక కులపరమైన విభజన. ఇప్పుడే మీరు చూడండి, హరిరామ జోగయ్య గారు ఇన్ని రోజులు ఆగిన ఎన్నెన్నే లేఖ ఎందుకు రాశాడు అంటే సమయమాణిక్యం అని ఎప్పుడు లెటర్ రాయాలో ఆయనకు బాగా తెలుసు. సో ఆ లేఖను ఆయన విడుదల చేశారు. ఇప్పుడు కాపుల రిజర్వేషను పదవుల్లోకి తీసుకోవటము, ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు ముందుకు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒక విధంగా ఏపీలో మళ్ళీ ఎన్నికల ముందు బాగా వచ్చిన ఈ కులపరమైనటువంటి కోణం అన్నది మళ్ళీ పెంచుతున్నారు. దీన్ని ఎలా డీల్ చేయాలని చంద్రబాబు నాయుడు కూడా బాగా కొంచెం మథనం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంకా అది సినిమా రంగంలో ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది అనే చర్చ ఒకటైతే, సీరియస్ గేమ్ చేంజర్ అన్నది రాజకీయాల మీద కూడా గేమ్ చేంజర్గా కొంచెం మారింది, సోషల్ గేమ్ చేంజర్గా కూడా అది మారింది అనే అభిప్రాయం. దాంట్లో ఇంకోటి కూడా మీరు చూస్తారు కదా, కావాలని ట్రోల్స్ చేశారు, కావాలని ఆ సినిమాని లీక్ చేశారు, అవును, కావాలని దెబ్బతీశారు. ఈ కావాలని చేసిన వారు ఎవరు? కావాలని చేసిన వారు ఎవరు? ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ మామూలు మాటల్లో రాజకీయ నాయకులు చెప్పకపోయినా కిందకు వచ్చేసరికి వాళ్ళు వీళ్ళుగా ఒక రెండుగా అవడానికి దారితీసింది. దీనికి చిరంజీవి పవన్ కళ్యాణ్ కారణం అయినకపోవచ్చు, కానీ డౌన్ ది అర్త్ కిందకి వెళ్ళే కొద్దీ ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఒక అన్ఈజీ ఏర్పడింది, ఒక ఇబ్బందికరమైన వివాదగ్రస్తమైన వాతావరణం ఏర్పడింది. ఐ థింక్ దీన్ని సైలెంట్ చేయాల్సింది జనసేననే. మరి ఆయన నిన్న పరోక్షంగా చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మళ్ళీ ఆయన 1-2 సార్లు మీడియా ఆ విషయం మీద మాట్లాడితే తప్ప. ఇది ఎక్కడ మొదలైందంటే నిజం చెప్పాలంటే తిరుపతి కొండ దగ్గర క్షమాపణ చెప్పిన రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు అనేక రూపాల్లో మా ప్రభుత్వము మేము పెద్దగా ఇదంతా ఉంటే ముఖ్యమంత్రి ఉండగా మీరు ఎలా క్షమాపణ చెప్తారు, మమ్మల్ని ఇరకాటంలో పెడతారు, ఇటువంటివన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇలాంటి శక్తులు కొంతమంది మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, చంద్రబాబు గారికి తెలుసో తెలియకో అనే ఒక అభిప్రాయం వచ్చింది. సో 1, 2, 3 లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అంటారు చూడండి, చివరి దెబ్బ గేమ్ చేంజర్ అయింది. అంటే ఆఫ్ ద రికార్డు చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా కొంతమంది పెద్దలు తీసుకువెళ్ళారట ఈ అంశాన్ని. ఏంటి మనమేంటి, మన ప్రస్థానం ఏంటి, ఇది మంద కదా, వేరే వాళ్ళు మనల్ని శాసించడం అంటే ఆ ఒక్క మాట తప్పించి వేరేదేమైనా ఉంటే నాతో చెప్పండి అని చెప్పి ఆయన ముక్కుసూటిగానే చెప్పారండి. ఆయనకి పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలనో, ఆయన ఏదో తక్కువ చేయాలన్న ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ మీద ఆయనకి ఏం లేదు. ఆయన చాలా క్లీన్గా 2 బొమ్మలు పెట్టండి అన్నప్పుడే చెప్పాడు. లోకేష్ ఇంట్రెస్ట్లు కూడా కాపాడాలని ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని లేదు. కానీ ఇక్కడ ఒకటి బీజేపీ ఫ్యాక్టర్, 2 దీన్ని నెగిటివ్గా ఉపయోగించుకునే రైవల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాక్టరు, 3వది ఎన్నికల్లో బాగా ప్రొవోక్ చేయబడినటువంటి రకరకాల క్యాస్ట్ గ్రూప్స్, కుల పెద్దలు. తర్వాత వాళ్ళకేం రాలేదు కదా, ఇప్పుడు ఉన్నవి 3 పంచుకుంటుంటే యాక్టివ్ ప్రొఫైల్ లేని నాన్ సోషల్ గ్రూప్స్కి ఎక్కువగా రాలేదు. సో అది కూడా వాళ్ళందరూ దీన్ని వాడుకుంటున్నారు అన్నది ఉంది తప్పకుండా. సార్ మరొక చాలా మంది బాధ్యత తీసుకున్నాడనే మాట మొదట వచ్చింది. గుడ్ విల్ రావటం కూడా వీళ్ళకి వ్యతిరేక. ఇప్పుడు ఒకవైపు మమ్మల్ని అని ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు అని, అది నిజానికి వీళ్ళే అని ఉంటే చాలా సమస్య లేకుండా పోయేది. మీరు ఇంకోటి కూడా చూస్తారు, ఆ తర్వాత టీటీడీలో ఆయన తరఫున ఉన్న ఆనంద్ సాయి లాంటి వాళ్ళు అందరూ కూడా తీవ్రంగానే మాట్లాడారు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన దానికి జనసేన మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది వాస్తవంగా. అవన్నీ రకరకాల కారణాలు కలిసి ఈ విధమైన పరిస్థితికి దారితీసే. బట్ నేను అనుకోవడం చంద్రబాబు చెప్పేశారు, లోకేష్ చెప్పేశారు, వీళ్ళిద్దరూ నోరు తెరిచి ఇది వద్దు అని అనలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అన్నది ఆయన దీనికి ఎండ్ కార్డ్ వేయాల్సింది మటుకు పవన్ కళ్యాణ్. సార్ వైఎస్ ఇంకోటి సార్, చంద్రబాబు తన మాటల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు లోకేష్ ఇవన్నీ చెప్తూ వారసత్వం ఇట్లాంటివి వచ్చినప్పుడు
ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ పాత్ర అది కూడా కొంత ప్రస్తావన చేస్తుంటే బాగుండేది. మరి ఇంకా అది మీడియాలో డిబేటబుల్ కాలేదు కాబట్టి, కానీ అది కూడా కొంత వీళ్ళ కొరత